హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ వ్లాగ్స్. నేను మీ సరిత. ఈరోజు వీడియో వచ్చేసి చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి. లేడీస్కి అయితే చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఫ్రైడే రోజు కానీ, ఫ్రైడే రోజు అనే కాదు, ఎప్పుడైనా సరే నైట్ ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే పని ఏమి ఉండదు. చాలా తొందరగా బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోతుందండి. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అండి. సో ఏంటంటే మనం నైట్ తిన్న తర్వాత కిచెన్ మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకు మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. సో స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటానండి, చూసేయండి. ఫస్ట్ అయితే డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నీ పక్కకు పెట్టుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. వాటర్లో కొంచెం లైజాల్ యాడ్ చేసుకొని గ్లాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి. తర్వాత అయితే నైట్ మిగిలిన కర్రీ అన్నం అయితే ఉంటుంది కదండి, అది గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ టిప్స్ అనేది తెలియక చాలామంది నైట్ క్లీన్ చేసుకోకుండా అలాగే వదిలేసి పడుకుంటారండి. దానివల్ల బొద్దింకలు, కీటకాలు వస్తూ ఉంటాయి. తర్వాత అయితే కిచెన్ బండ మీద ఉన్న డస్ట్ అంతా స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటున్నానండి. ప్రజెంట్ నా దగ్గర అయితే లైజోలే ఉందండి. ఒక జగ్గులో వాటర్ తీసుకొని దానిలో కొంచెం లైజాల్ యాడ్ చేసుకొని కౌంటర్ ట్యాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి లైజాల్ వాడడం వల్ల. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ప్రతిరోజు నైట్ ఇలా కిచెన్ క్లీన్ చేసి పడుకోవడం వల్ల కిచెన్ అంతా చాలా హైజెనిక్గా ఉంటుందండి. బొద్దింకలు, కీటకాలు ఏవి రాకుండా ఉంటాయి. చాలా నీట్గా అనిపిస్తుందండి. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కిచెన్ టైల్స్ మీద మన రోజు వంట చేసినప్పుడు ఆయిల్ మరకలు, జిడ్డు మరకలు అన్నీ ఉంటాయి కదండి. రోజు మనం నైట్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. కిచెన్ అంతా కడిగిన తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడుచుకుంటున్నానండి. అప్పుడు ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. నేనైతే ప్రతిరోజు ఇలాగే చేసి పడుకుంటానండి. తర్వాత అయితే స్టవ్ని క్లీన్ చేసుకుంటున్నానండి. స్టవ్ని క్లీన్ చేయడానికైతే నేను గిన్నెలు తోమే సోపే వాడతానండి.
స్టవ్ వాటర్తో కడిగిన తర్వాత ఇలా క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి. అప్పుడే మరకలు లేకుండా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. నైట్ టైంలో పని ఇలా కంప్లీట్ చేసి పడుకుంటే మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నైట్ ఇలా కిచెన్ క్లీన్ చేసుకోకుండా పడుకోవడం వల్ల మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి అయితే చాలా లేట్ అవుతుందండి. నేనైతే రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతానండి. మేమైతే నైట్ 8కి తినేస్తామండి. తర్వాత 1 అవర్కి నేనంతా కిచెన్ ఇలా క్లీన్ చేసి పడుకుంటానండి. క్లీన్ చేసిన తర్వాత కిచెన్ అంతా ఎంత క్లీన్గా ఉందో చూడండి. తర్వాత సింక్లో వేసిన గిన్నెల్ని ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటున్నానండి. చాలా గిన్నెలు ఉన్నప్పుడు మనకు తోమడానికి చాలా లేజీగా అనిపిస్తుందండి. భయం కూడా వేస్తుంది, ఇన్ని గిన్నెలు తోమాలా నేను ఇప్పుడు అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మనం సింకులో కొన్ని గిన్నెలనే వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు మనకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది గిన్నెలు తోమడానికి కూడా. నేనైతే ఇలాగే చేస్తానండి. సాంగ్స్ కూడా పెట్టుకొని గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరికైనా ఈ టిప్ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. మన గిన్నెలు తోమిన ఫీలింగ్ కూడా రాదండి. Please subscribe my channel. Please support my channel. Thanks for watching. Bye bye.